హలో హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పాను కదా, నా వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రీవియస్ వీడియోస్ అయితే 7 వీక్స్ వెళ్తున్నాను వెంకన్న బాబు గుడికి అని. 7 వీక్స్ మొన్నటితో అయిపోయింది అని చెప్పాను. మధ్యలో ఒక వారం వదిలేసి 9th వారం అనేది మనం స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ అంటే 9th వారం ఆయనకు వడ్డీ కంటండి. సో ఈ వారం నడిచి వెళ్ళాలని ఎందుకో అనిపించింది. సో నడిచి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో నడిచి అయితే అదే మా నైబర్స్ అవి కూడా ఉన్నారు, అదే ఎదురింటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కూడా అయితే నైబర్స్తో అనుకోలేదండి, అసలు అనుకోలేని ప్రయాణం. సో అక్కడ కూడా స్లిప్పర్స్ అనేది ఆవిడైతే వేసుకోలేదు, పిల్లలు అయితే వేసుకున్నారు. సో నేను కూడా వేసుకున్నాను. సో అక్కడ ఏం జరిగిందంటే, మా అబ్బాయి మధ్యలో ఏం చేశాడంటే, అంటే కొంచెం అదే ఇంటికి స్టార్ట్ అయ్యాక కొట్టి దాటాక పిల్లడు జోడు అనేది స్లిప్పర్స్ అనేది ఏదో అయింది మొత్తం మీద. అదే స్లిప్పర్స్ సంథింగ్ అదే ఏదో తొక్కేయడము తెగిపోయడము జరిగింది. స్లిప్పర్స్ అయితే వదిలేసి పెద్ద పెంట పెట్టేశాడు మా అబ్బాయి. ఏడ్చేసి నేను వేసుకోను అని సరే అని నా జోడిచ్చాను అనమాట. కొంచెం అంటే ఫుల్ ఎండ ఉందండి, అంటే అప్పుడు అనిపించింది అయ్యో సారీ అని క్షమాపణ చెప్పి అనమాట. నేను కూడా జోడు మా అబ్బాయికి అనేది నేను ఇచ్చి అలాగా నేను కూడా మామూలు కాల్తో అనేది నడిచాను అనమాట. అంటే నాకు తెలుసు, అదే తెలీదు అంతా, మేము కూడా ఇంకా అనుకోకుండా స్టార్ట్ అయ్యామన్నమాట. సో అప్పుడు అనిపించింది అనమాట, సారీ స్వామి అని లెంపలు వేసుకున్నాను అనమాట. నేను కూడా ఇంకా మామూలు కాలుతో ఉట్టు కాలుతో అయితే నడిచింది స్టార్ట్ అయిపోయానండి. సో మీకైతే అడ్రస్ అనేది నేను ఇంకా రివీల్ చేయలేదు. ఎవరైనా రావచ్చు, రండి కూడా అని. తెలుసు కదా, ఏడుకొండల స్వామి ఆపదల స్వామి ఎక్కడున్నా కూడా ఆదుకునే స్వామి కాబట్టి ఆయన ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా అంతే ఉండదు. సో ఇంకా ఆపదలు మొక్కే స్వామి కాబట్టి ఇంకా ఆయనకి మనం ఇష్టం అదే ఇవ్వడం కానీ స్టార్ట్ చేస్తే ఆయన ఇంకా ఆపడు కూడా. సో ఇంకా అయ్యో స్వామి నేను ఎలా చేశాను, సారీ అనుకుని కొంచెం ఒక ఇంటికి స్టార్ట్ అయిన ఒక 5 నిమిషాలకి మా పిల్లోడైతే పెద్ద పెంట పెట్టేశాడని ఇంకా నా స్లిప్పర్స్ అనేది ఇచ్చాను. వాడు జోడు అక్కడే వదిలేశాడు. సో వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చని ఇంకా అలాగే తన జోలు అక్కడే పెట్టేసి నా స్లిప్పర్స్ అయితే ఇచ్చి స్టార్ట్ చేసామండి. అయితే ఇంకా నడిచి వెళ్ళి అంటే పొద్దున్న 10:30కి స్టార్ట్ అయ్యాం. అంటే ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకి ఇంటి దగ్గర ఇంకా బేగా స్టార్ట్ అవ్వచ్చు. అంటే పిల్లలకు కూడా లేట్ అయిపోయింది అనమాట. పిల్లలు లేగాలి, ఇవన్నీ చేసి పూజ చేసి ఇంట్లో పిల్లలకి టిఫిన్ పెట్టేటప్పటికి ఇంకా వాళ్ళు ఏం తినలేదు, పాలు టీ తాగారు. సో ఇంకేం తినమమ్మా, ఇంకా భోజనం అక్కడ ఉంటుంది కాబట్టి భోజనం చేసేయచ్చు అన్నట్టు ఇంకా మేము వెళ్ళిపోయాం అనమాట. పిల్లలకు కూడా దేవుడు నిజంగా చాలా ఓపిక ఇచ్చాడు. సో మేము కూడా అలా అంటే తెలియాలి కదండి వాళ్ళకి కూడా, నడిపించాము. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కి అయితే కంపల్సరీగా ఉంటుంది గుడి. సో పిల్లలు కూడా నడిచారు అనమాట. ఇంకా జాగ్రత్తగా అయితే మేము తీసుకెళ్ళాము. ఇంకా డ్రింక్ అనేది ఇంకా అది కొని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఆయన స్వామి దయ ఉండబట్టి మేము ఇంకా అలాగా వెళ్ళామన్నమాట. సో అయితే నాకు చాలా నచ్చింది కూడా, అనుకోకుండా ఇలా జరగడం, మా పిల్లోడు ఏడవడం, అయ్యో స్వామి అని అడుగడుగుకి చాలా పరీక్ష పెట్టాడండి. ఇంకా నడుస్తుందా నడదా అన్నట్టు ఇంకా ఆయన పెట్టినట్టుగా ఉన్నాడు. సో మేమైతే కంపల్సరీగా ఇంకా నడిచేసామన్నమాట. ఆవిడ కూడా 7 వారాలు నడిచే అనేది మొక్కుందంట. అదే మా నైబర్ అని చెప్పాను కదా, ఆవిడ పిల్లలు ఇద్దరుని, మా పిల్లలు ఇద్దరుని మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా చాలా బాగా కూడా దర్శనం కూడా అయింది. చాలా రష్ ఉందండి ఈరోజు. 7 వీక్స్ వెళ్ళాను కానీ అంత రష్ అయితే లేదు. ఇప్పుడైతే సెకండ్ సాటర్డే కాబట్టి ఇంకా పిల్లలు పెద్దలు అందరూ అంతే వచ్చారనమాట. ఇంకా ఎంత రష్ ఉన్నా గుడి పెద్దది కాబట్టి మనకి బాగుంటుంది. గుడి కూడా చూపిస్తాను. అడ్రస్ అయితే నేను ఇంకా రివీల్ చేయలేదు. రండి, మన గుడి స్పెషల్ మీరు తెలుసుకోవాలి. 9th వీక్ అదే మధ్యలో 7 వీక్స్ అయిపోయాక 9th వీక్ అనేది అదే 8th వీక్ వదిలేసి ఇంకా వాడిపల్లి వెంకన్న బాబు లాగే ఈ వెంకన్న బాబుకి కూడా అలాగే, అందరూ ఒకటే, ఈ వెంకన్న బాబుకి కూడా అలాగే చెయ్యాలి. అభిషేకానికి ఇలాగ ఆయన మన గోత్రనామాలు గట్రా తీసుకుంటారనమాట. సో మన స్వామికి బట్టలు పెట్టచ్చు, ఇంకా అన్నీ పెట్టచ్చు. సో నేనైతే స్వామికి 500 ఇమ్మన్నారు బట్టలకి, అదే దేనికో సంథింగ్ నేనైతే ఇచ్చిన. పిండి దీపంలో 7 దీపాలు అనేది పెట్టాలంట. లాస్ట్ 7 వీక్స్ అయిపోయాక 8th వీక్ వదిలేసి అదే ఎప్పుడైనా అయిపోయాక 15 డేస్లో కంపల్సరిగా కుదిరినప్పుడు కంపల్సరిగా ఆయనకి వడ్డీ వెళ్ళి అక్కడ 7 దీపాలు అనేది పెట్టి దండం పెట్టుకుని మనం కోరుకున్నది కోరితే నిజంగా కంపల్సరీగా జరుగుతుంది కూడా. నేను
గట్టిగా చెప్తున్నా. అంత వాడపల్లి అనేది చాలా ఫుల్‌గా ఉంది కాబట్టి అంత దూరం వెళ్ళలేము. వెళ్ళొచ్చు, వెళ్ళండి కూడా, వెళ్తారు. సో, అంత దూరం వెళ్ళినప్పుడు ఇక్కడికి కూడా రావచ్చు కదా! రండి కూడా, మనకి మీకు కోరికలనేవి తీరుతాయి. అదిగో గుడైతే అదిగోండి. నిజంగా చాలా ఎండైతే చాలా ఫుల్‌గా ఉంది. చాలా రష్‌గా కూడా ఉంది. అదే చిన్న చిన్న రాళ్ళైతే నాకు నిజంగా చాలా గుచ్చుకున్నాయండి బాబు. నిజంగానే బాబోయ్! అయితే మా పిల్లోడు మళ్ళీ ఎక్కడ నాకు ఇచ్చేస్తాడా స్లిప్పర్స్ అని నేను ఇంకా అలా అయితే నడిచేసాను. ఓపిక అయితే వచ్చేసిందండి ఇంకా అలా నడిచేసామనమాట. పాలైతే పిల్లలు పాలు తాగారు పొద్దున మాటలు. నేనేమో టీ తాగాను. ఇంకా టిఫిన్ అనేది ఏం చేయలేదు. ఇంకా స్టార్ట్ అయిపోయాం అలాగా. సో, మీరందరూ రండి, రావాలని నేను కోరుకుంటున్నా. ఇంకా గుడి చరిత్ర అనేది నేను ఇంకా పెట్టలేదు. సో, నేను మళ్ళీ వెళ్తాను కాబట్టి ఇంకా అక్కడ పంతులు గారిని నేను తెలుసుకొని నేను మీకు చెప్తాను. గుడైతే చాలా చాలా నీట్‌గా అండ్ విశాలంగా కూడా ఉంటుంది. చాలా పెద్ద గుడండి. మనకి అంత ట్రస్ట్ అయ్యి మేము వెళ్ళినా కూడా దర్శనానికి లేట్ అవుద్ది కదా! కంపల్సరీగా మేము వెళ్ళి ఇంకా 7 ప్రదర్శనాలనేది చేయాలి. పిల్లలైతే కూర్చున్నారు. మేమైతే 7 ప్రదర్శనాలనేది చేసాం లోపలికెళ్ళి. అదిగోండి గుడి. ఇంకా కడుతున్నారు. మొన్నే పడగొట్టారు. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అప్పటికి ఇంకా పడగొట్టలే. ఈ మధ్యలోనే పడగొట్టారనమాట. సో, గుడి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎదురుగుంటా కూడా మనకి అన్నప్రసాదం అనేది ఇంకా పెడతారనమాట. సో, చూసారు కూడా గుడి చాలా నీట్‌గా కూడా అండ్ ఇంకా కడుతున్నారు గుడి. సో, గుడైతే చాలా బాగుందండి. 7 ప్రదర్శనాలు కూడా చేసేసాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము కూడా. లోపల కూడా దర్శనం చూడండి లైన్ ఎంత ఉంటుందో. నిజంగా నేను షాక్ అయిపోయాను నిజంగానే. తెలుసా అండి, ఏంటిది 7 వీక్స్ వెళ్ళాను కానీ ఇంత లేదంటే ఇంకా ఆయన పరీక్ష ఇంక అంతే అలా ఉంటుంది. సో, వెళ్ళేటప్పటికి గుడైతే చాలా రష్ ఉంది. సరే, రావడమే కదా కావాలి ఆయన. నిజంగానే పిల్లలైతే అక్కడ కూర్చోబెట్టామనమాట. కూర్చున్నారు. మేమైతే 7 ప్రదర్శనలు చేసాం. ఇంకోండి స్వామిగారు దండం పెట్టుకోండి. స్వామిగారు లోపలైతే ఉన్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.